హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ శివ అప్డేట్స్. ఈరోజు మనం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న మహాబలి 1980s సినిమా గురించి మాట్లాడుకుందాం. దీని రన్ టైం 1 అవర్ 50 మినిట్స్ ఉంది. కొత్తగా ఓటీటీకి వచ్చిందని పోస్టర్ చూసి స్టార్ట్ చేశాను, కానీ నా మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ముందుగా స్టోరీ విషయానికి వస్తే, ఒక ప్రయోగం కారణంగా పుట్టిన హీరోకి కొన్ని స్పెషల్ పవర్స్ ఉంటాయి. పెద్దయ్యాక అతనికి అత్తరు తయారీ మీద ఇంట్రెస్ట్ పుడుతుంది. ప్రపంచంలోనే బెస్ట్ అత్తరు తయారు చేయడానికి తన పవర్స్తో అతను ఏం చేశాడు అనేది మెయిన్ పాయింట్. వినడానికి ఈ స్టోరీ లైన్ చాలా బావుంది కదా. ఒక మంచి యూనిక్ థ్రిల్లర్కి కావాల్సిన పొటెన్షియల్ ఈ కథలో ఉంది. డైరెక్టర్ రాసుకున్న పాయింట్ వరకు ఓకే, కానీ ఆ మంచి ఐడియాని ఎగ్జిక్యూట్ చేసిన విధానం మాత్రం చాలా దారుణంగా ఉంది. అత్తర్ సాహి క్యారెక్టర్ చేసిన యాక్టర్ మినహా సినిమాలో ఎవరికీ కనీసం యాక్టింగ్ రాదు. మనం ఏదో షార్ట్ ఫిల్మ్ లేదా సీరియల్ చూస్తున్నామా అనే ఫీలింగ్ వస్తుంది. ఇక డబ్బింగ్ అయితే వరస్ట్ అని చెప్పాలి. అసలు హీరో విలనా లేక సైడ్ క్యారెక్టరా అనే డౌట్ వచ్చేలా ఆ రోల్ని డిజైన్ చేశారు. స్టార్టింగ్లో చూపించాల్సిన బ్యాక్ స్టోరీని తీసుకెళ్లి ఎక్కడో క్లైమాక్స్లో పెట్టారు. ఎడిటింగ్ కట్స్, సీన్ కంపోజిషన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. డైలాగ్స్ కూడా ఏదో చెప్పాలి కాబట్టి క్యాజువల్గా చెప్పినట్లు ఉంటాయి. ఇక ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే, సినిమా పెట్టిన 10 మినిట్స్లోనే బాబూ ఆ సినిమా మార్చేయ్ అని ఇంట్లో వాళ్లతో అనిపించుకోవడం గ్యారంటీ. ఇందులో అడల్ట్ కంటెంట్ లేకపోయినా ఆడవాళ్ల మీద ఉండే కొన్ని సీన్స్ మాత్రం ఇబ్బందిగా ఉంటాయి. ఫైనల్గా చెప్పాలంటే, కథలో దమ్మున్నా ప్రెజెంటేషన్ మాత్రం ఒక డిజాస్టర్. ఈ కాన్సెప్ట్ని సరిగ్గా తీసి ఉంటే ఒక మంచి థ్రిల్లర్ అయ్యేది. మీకు బాగా ఓపిక ఉండి రిస్క్ చేద్దామనుకుంటే ఒక 5 to 10 మినిట్స్ చూడండి, మీకే అర్థమవుతుంది. మీరు గనక ఈ మూవీ చూసి ఉంటే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈ రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని జెన్యూన్ రివ్యూస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.